హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి 7 అయ్యింది. ఏందా స్పెట్స్ పెట్టారు అనుకుంటున్నారు కదా. నైట్ నుంచి హెడేక్ అండి, హెడేక్ ఇచ్చారు స్పెట్స్. ఎక్కువ లైవ్లు వీడియోలు అవి చేస్తాను ఉంటాను కదా, కెమెరా దగ్గర చూస్తుంటే తలనొప్పి వస్తుంది బాగా. ఏం చేసావు? తలనొప్పి వస్తుంది. పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు. మా ఆయన కూడా స్కూల్ బస్కి రెడీ అవుతూ ఉన్నారు. ఈరోజు నేను లంచ్ ఏం చేయలేదు, ఎందుకంటే మా వారు 11కి అలాగా స్కూల్ వైపు అటు సైడ్ పని ఉందని వెళ్తూ ఉంటే క్యారేజ్ తీసుకొని వెళ్ళండి అని చెప్పాను. సరే అప్పుడు తీసుకెళ్తాను అన్నాడు. హెడేక్ కొంచెం మార్నింగ్ ఉండలేకపోయాను. ఈరోజు ఏంటంటే స్పెషల్ చిల్డ్రన్స్ డే అంట. అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అంట ఈరోజు స్కూల్లో. అంటే గేమ్స్ పెట్టినవి, ప్రైజెస్ అవి ఇస్తారంట, డ్రెస్ కాంపిటీషన్ అవన్నీ ఉన్నాయంట. పిల్లల్ని రెడీ చేయడమే లేట్ అయ్యిద్ది అని చెప్పేసి నేను లంచ్ ఏం చేయలేదు. పిల్లలకి మా వారు తీసుకొని వెళ్తారు. ఇప్పుడు నేను వాళ్ళని రెడీ చేయాలి. రెడీ చేసిన తర్వాత లాస్ట్లో నేను వీడియో కంటిన్యూ చేస్తాను, వాళ్ళిద్దరిని చూపిస్తాను నేను. అదే హెడేక్, నైట్ నుంచి హెడేక్ వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది. నైట్ కూడా హాఫ్ అన్ అవర్ అది కూడా మా వారు పెట్టారు. మధ్యలో జాయిన్ అయ్యాను లైవ్లోనే, ఎక్కువసేపు పెట్టలేదు. టీ పెడతా ఉన్నాడు, తాగేస్తే ఆయన స్కూల్ బస్కి వెళ్ళిపోతాడు. ఇంకా మా వారు చూడండి అండి. నువ్వు ఆడిపోయింది వాసన వస్తుంది. ఫాస్ట్లో పెట్టవేంది? అరే అలా పెట్టకూడదండి, టీకి తాగినట్టు ఉండదు, ఒక స్మెల్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని జల్లేసి పూలు పెట్టి అవన్నీ పెట్టి డ్రెస్సులు చూస్తున్నారు. చూపివే ఎవరి మర్చిపోయి డ్రెస్సెస్ చూపి. ఇప్పుడు నేను వేసే గాగ్రాలు ఏంటంటే మాది గృహప్రవేశం వీడియోలు చూస్తుంటే మీకు తెలిసిద్ది. ఆ డ్రెస్సెస్ వేస్తున్నాను ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి. మా బుడ్డదాంది మునిగిపోయిద్ది. దాని మీదకి నా చున్నీ తీసుకురమ్మన్నారు, అంటే శారీ కడతానన్నారు మేడం. నా చున్నీ ఒకటి బ్యాగ్లో పెట్టాను. ఆ చున్నీ తీసుకెళ్తే మేడం శారీ కడతాననింది. అంటే టీచర్ గెటప్ లాగా కొంచెం అలాగంటే. అసలు స్పీచ్ ఉంటుంది అన్నాం కదా మేము, అంటే ప్రతి క్లాస్లో బాయ్స్ గర్ల్సే ఉంటున్నారు స్పీచ్లు అని చెప్పేసి ఒక బాయ్ ఉండాలని చెప్పేసి ఒక బాయ్ని పెట్టారంట. మళ్ళీ ఇప్పుడు సగం ప్రిపేర్ కూడా అయిపోయింది పాపం. ఇంకా లాస్ట్లో పిల్లలు రెడీ అవుతారు, వెళ్తా అంటారు. హెడేక్ అసలు తగ్గట్లేదండి. కెమెరా కొంచెం దగ్గరలో ఉంటున్నాను, ఎప్పుడు అలవాట్లేదు. ఫోన్ ఎక్కువగా అసలు మామూలుగా అయితే వీడియోస్ పెట్టకముందు అస్సలు అలవాట్లేదండి. నేను ఏదైనా ఫోన్ మాట్లాడడానికే అస్సలు యూజ్ చేసేదాన్ని కాదు. మాకు వైఫై కనెక్షన్ ఉంది కదా, ఏది కావాలన్నా నేను టీవీలోనే పెట్టుకొని చూస్తాను. టీవీ బాగా అలవాటు, కానీ ఫోన్ ఎప్పుడు ఇంత దగ్గరగా పెట్టుకొని యూజ్ చేసింది లేదు నేను. కానీ తప్పట్లా యూజ్ చేయాల్సి వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫోన్ వాడాల్సి వస్తుంది, వీడియోస్ వల్ల వీటి వల్ల తప్పదు, కొన్ని భరించాలా. సరే మిగతా అది పిల్లలు రెడీ చేస్తారుగా, అప్పుడు మీకు వీడియో చూపిస్తాను. వాళ్ళు బస్ ఎక్కేలోపు నేను రెడీ చేసి చూపిస్తాను. ఇప్పుడు మా ఆయన మాత్రం టీ తాగేసి స్కూల్ బస్కి వెళ్ళిపోతాడు. వచ్చిన తర్వాత మళ్ళీ పని ఉండి స్కూల్ దగ్గరలో ఏదో పని ఉంది కదా, అక్కడ వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ కూడా ఇచ్చి పంపిస్తాను. సరే బాయ్. పేరండి ఇద్దరు ఇటు తిరగండి, వెనక తిరగండి, ఇద్దరు వెనక్కి వెళ్ళి కొంచెం. అదిగో జల్లు వేసుకున్నారు. ఇటు తిరుగు. డ్రెస్ కాంపిటీషన్ ఉందంట. చున్నీ కూడా బ్యాగ్లో పెట్టుకొని వెళ్తుంది. నాది ఆ కలర్ చున్నీ పెట్టుకెళ్తే మేడం శారీ కట్టిద్దంట. రెడీ అయిపోయింది. హాయ్ చెప్పండి ఇద్దరు. చెల్లి పక్కన నిలబడు. సరే ఓకేనండి, రెడీ చేశాను. టిఫిన్ తిన్నారు, అంతా అయిపోయింది. క్యారేజ్ మాత్రం కట్టలేదు ఈరోజు. బ్యాగ్ కూడా అవసరం లేదన్నారంట, కానీ మా చిన్న అమ్మాయి తీసుకెళ్తుంది బ్యాగ్. ఎందుకు అన్ని బ్యాగులు పెట్టుకొని ఎత్తుకొని వెళ్తుంది మూట. నువ్వు పట్టుకో బ్యాగ్, చెల్లి పాప మోయదు కదా. ఇప్పుడే ఎందుకు, అక్కడ పెట్టు, బస్సు రాని అక్కడ ఉంచి నేను తీసుకొస్తాను. కానీ ఎక్కడికి? చెప్పులు ఎక్కడ పెట్టారు ఇద్దరు? సరేనండి, మిగతా వీడియో తర్వాత కంటిన్యూ చేస్తాను అండి. టీ తాగుతున్నాం నేను మా వారు. టిఫిన్ తినేసాము, పిల్లలు వెళ్ళిపోయారు, టిఫిన్ చేసేసాను. టీ తాగుతున్నాం. బియ్యం కడిగి పెట్టాను పిల్లల క్యారేజ్. మా వారు మాత్రం ఫంక్షన్కి వెళ్ళిపోతారు. అత్తమ్మ పప్పు గోంగూర ఇచ్చింది. పిల్లలకి నాకు సరిపోయిద్దండి, కానీ మా పెద్దమ్మాయి పప్పు గోంగూర తిందు.
ఇప్పుడు క్యారేజ్ మూతిగానే ఏడ్చిద్ది. అందుకోసం ఆ పప్పు గోంగూరలోకి 2 పొటాటో ఉంటే ఫ్రై చేసేసి వాళ్ళకి పంపించేయాలి. క్యారెట్స్ తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు తలనొప్పి తగ్గలేదండి. మా బెండకాయ చెట్లు అవి బాగా వచ్చింది, ఫ్లవర్స్ కూడా బాగా వచ్చింది. ఏందండి అత్తమ్మ పొద్దున్నే టిఫిన్ వేస్తున్నట్టుంది. ఇదిగోండి పిల్లల వరకు ఈ పొటాటో ఫ్రై చేసి కొంచెం పెరుగన్నం కట్టి పంపిద్దామని. పప్పు గోంగూర మా అమ్మాయి తిందు. ఇక్కడ మా వారు రేషన్ ఇస్తున్నాడు. కొంచెం పొటాటో ఫ్రైతో ఇంకో బాక్స్లో కొంచెం పెరుగన్నం చేసిస్తే తినేస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చి అడిగిద్ది, ఏం మమ్మీ నాకు పప్పు గోంగూర వేసి పంపించావు, నేను తిననని తెలుసు కదా, నాకు తినాలనిపించలేదు, వామిటింగ్ అయ్యింది, మేడం తిట్టిద్దని తిన్నాను అని 100 కారణాలు చెప్పిద్ది మా అమ్మాయి. కట్టేసానండి లంచ్ బాక్స్. అదిగోండి కట్టేసాను. పొటాటో కర్రీనో పెరుగన్నం కట్టాను. మా వారు బాధపడుతున్నారు. ఇంకా తెచ్చిచ్చాడు నీరసంగా. తాగమన్నా, నాకు ఇచ్చింది పోయి తాగమన్నా. కానీ నన్ను ఇది చూసి తర్వాత కామెంట్ చాలా మంది పెడతారు. షుగర్ పెట్టుకొని దానిలో ఇంకా తాగుతున్నావునా? చాలు చాలు, ఎక్కువైపోయింది. అందరు అడుగుతున్నారంట షాన్ని డల్గా ఉంది ఏంది అని మా ఆయన్ని కదా. ఎందుకు నేస్తాం వీడియోలు తీసి ఫోను బాగా అలవాట్లేదు ఇదివరకు. ఇప్పుడు ఏంటంటే వీడియో కోసం ప్రతి ఒక్కటి తీసి లైవ్లు చేస్తూ ఎడిటింగ్ చేసుకుంటూ అన్ని వీడియోలు కూడా పెడుతుంది, అప్లోడ్ చేస్తుంది. నేను ల్యాప్ని అన్ని చేసేస్తుంది, దానివల్ల కొంచెం టైర్డ్ అయిపోతుంది. దానితో తలనొప్పి నీరసం ఉండడం వల్ల కరెంట్ వచ్చింది. మిషన్లో బట్టలు వేస్తున్నాను, స్విచ్ ఆన్ అయిందో లేదో మరి. రెస్ట్ తీసుకొని వెళ్తున్నాడు క్యారేజ్. లేట్ అయింది పాపం ఇప్పటికే. అంటే 12:30కి చిన్న అమ్మాయికి 12కి మాట, ఎంతలో 10 నిమిషాలు వెళ్ళిపోతారు. క్యారేజ్ ఇచ్చారు వాళ్ళకి. ఈ టైంలో తీసుకెళ్తే భలే ఇష్టం అండి, వేడిగా ఉంటుంది అన్నం అని భలే ఇష్టం అసలు. మమ్మీ వేడిగా భలే ఉంటుంది అంటారు. రోజు తీసుకెళ్ళాలంటే కష్టమే కదా, దగ్గర కూడా కాదు, చాలా దూరం. ఒక్కసారిగా ఎండ బాగా వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ వర్షం ముబ్బేసేస్తుంది. చూడు కోళ్ళు వచ్చి మా చెట్లన్నీ పాడు చేస్తున్నాయి. బెండకాయలు వచ్చినాయి, బంతిపూలు వచ్చినాయి, గోంగూర వచ్చింది. ఏమండి, ఓయ్ మేడంకి చెప్పేసిరా క్యారేజ్. మేడంకి చెప్. వెళ్ళిపోయాడు. ఫ్యాన్ ఆపేసి
ఇది మేము మొన్న గుంటూరు నుంచి వచ్చేటప్పుడు బైపాస్లో తీసుకున్నాం. అంటే ఆటోలో ఎప్పుడైనా పిల్లలు పాటలు పెట్టమంటారని చెప్పేసి మా వారు తీసుకున్నారు. ఇంటికాడ కూడా రోజు దీంట్లో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఇదిగోండి మా అమ్మాయిలు. కాసేపు రెస్ట్ తీసుకుంటాను. లైవ్ కూడా ఇప్పుడు పెట్టను, మా వారు వచ్చిన తర్వాత పెడతా. నేను ఎక్కువ మాట్లాడలేను ఇంకా. ఓకేనండి, ఈరోజుకి వీడియో అంతే. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వచ్చిన తర్వాత ప్లీజ్ అండి, నేను ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ నేను లైవ్ పెడతాను. ప్లీజ్ మీ అందరు లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసి బాగుంటే మాత్రం షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంక నేను టీవీ చూస్తా పడుకుంటాను. కాసేపు లేచి పిల్లలు వచ్చే టైంకి పని చేసుకుంటాను. ఓకేనా? బాయ్.